అందరికీ నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం. నా పేరు మిక్కిలి హెప్సీ. అసలు నేను ఇలా మాట్లాడతానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు అంటే నేను గీతాంజలి గారి వీడియో నేను మొన్న చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇల్లు రావటం అంటే ఎంత హ్యాపీ అండి. ఆడమనిషి అంటే ఇల్లు అంటే ఆడమనిషి అండి. ఆడదానికి ఇంటి మీద చాలా మమకారం ఉంటుందండి. కట్టించేది భర్త అయినా కానీ మేము ఎప్పుడు ఇంటి మీద చాలా ఆశగా ఉంటాం. ఎందుకంటే ఒక ఆడమనిషి ఇల్లు వచ్చిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయితే మాటలతో చంపేశారు కదండి. మీరు దేనికి ఉపయోగం లేకపోయినా పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు పార్టీ మాటలతో మనుషుల్ని చంపొచ్చు అంటే దానికి నిదర్శనం మీరేనండి. ఎందుకు అంటే పందులు కదా, వాటిని చెయ్యి అంటాం. మీ బతుకులు ఇంతే, మీరు అంతే. మీరు చెయ్యరు, చేసేవాడిని చేయనీరు. జగన్ అండి సీఎంగా ఉండి చెప్పిన వాటికంటే చెప్పనివి కూడా చేసి చూపిస్తున్నాడండి. అది మగాడంటే. మేమేదో చెప్తే వాటిని ఫాలో అవుతాం, మేము ఇప్పుడు 15,000 ఇస్తాము అని చెప్తున్నారు. ఆ డబ్బులు వేశారు, 5 ఏళ్ళు వేశారని అడిగావు కదా. డబ్బు విలువ కష్టపడి నువ్వు ఒక వృక్షాలాగు, ఒక కూలి పని చేయి, అప్పుడు తెలుస్తుందిరా నీకు. కష్టపడి ఒక సెంటు భూమి సంపాదించరా, అప్పుడు తెలుస్తుంది. సెంటు భూమిలో బాత్రూమ్ అంటున్నావు కదా, సెంటు భూమిలో కష్టపడి సంపాదించి ఇల్లు కడితే తెలిసిద్దిరా స్వర్గంలాగా. బాబులు మూర్ఖంగా తెచ్చి పెళ్ళాలు తెచ్చి తింటే మీ బతుకులు తగలయ్యా. ఒక ఆడదాన్ని నిలువు నా కుటుంబానికి తల్లి లేకుండా చేసావు, భర్తకి భార్యలు లేకుండా చేసేసావు. ఆడదాన్ని ఉసరు నీకు ఎప్పటికీ నువ్వు హ్యాపీగా ఉండలేవు. నీ జీవితం అయిపోయింది. ఆ మాటలతోనే నీ జీవితం అయిపోయింది. నేను నరకమే. ఆడదాని కన్నీరుతో రాజ్యాలు కూలిపోయి నువ్వెంతరా, నీ బతికెంత, మీ పార్టీలు ఎంత. దమ్మున్న నాయకుడిలాగా ఓట్లు అడగండిరా. పందుల్లాగా మీ బతుకులు, నలుగురు ముగ్గురు కలిసే బతుకులేంట్రా. జగన్ సీఎం సింగిల్గా పోటీ చేస్తాడు. ఈ వీడియోలు చూసి ఎవరో బెదిరిపోయి మేము బెదిరిపోతామనుకుంటున్నామేమో. మాలో ఇంకా ఉప్పొంగిచ్చావు. ఇది నీతి నిజాయితీ గల పార్టీరా. నీతి మీదే ఉంటాం మేము, దేనికి పడిపోయాడు. సింహంలాగా బతుకుతాం. నిన్ను వదిలిపెట్టము. నిన్ను మేం కాదు, సీఎం వదిలిపెట్టాడు. నీవు అయిపోయింది, నీ శత్రు ఎప్పటికీ సీఎం జగనే. మేమిప్పటికీ ఆ అమ్మాయి కుటుంబానికి అండగానే ఉంటాం. అనాథన చేసావురా. నీ భార్యని ఎవరైనా అంటే నీకు బాధ, నీ తల్లిని ఎవరైనా అంటే అప్పుడు తెలుస్తుందిరా. మేమేంటంటే నోరు చారేవాళ్ళం కాదు, నిజాయితీగా వెళ్ళేవాళ్ళమే. మమ్మల్ని ఎంత బాధ పెట్టావు. 15,000 ఫిక్స్డ్ చేసుకోలేదా? కష్టపడి వృక్షాలు ఆగురా, నీకు తెలుస్తుందా విలువ. కష్టపడి కూలి పని చేయరా. 15,000 పెట్టి ఎంతోమంది సొమ్ములు చేయించుకున్నారు, ఎంతోమంది ఫిక్స్డ్ చేసుకున్నారా. మా పిల్లలకి మా అన్న వేసాడని. మీకేంట్రా తెలుస్తుంది? మీకు ఎలా తెలుస్తుంది? కష్టం విలువ తెలిస్తే, కష్టపడితే తెలుస్తుంది. మీరు ఎవ్వరు భయపడొద్దు. ఎవడైనా మనల్ని బెదిరిస్తే వాడు కొడదామనుకుంటే కొట్టు చూపిద్దాం. ఎప్పటికీ సీఎం జగనే.